నమస్తే అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ధనియాల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంత కష్టం ఎందుకు? షాప్‌లో కొనుక్కుంటే అయిపోతుందిగా అనుకోకండి. బయట కొన్న వాటిలో ప్రిజర్వేటివ్ వేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వలన హెల్త్‌కి మంచిది. అలాగే తక్కువ కాస్ట్‌లో కూడా వస్తాయి. మార్కెట్ నుండి ధనియాలు తెచ్చుకున్నప్పుడు మంచి క్వాలిటీ చూసి తెచ్చుకోవాలి. ధనియాల పొడి చేసే ముందు ఒక 2 గంటలు ఎండలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన ధనియాల పొడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. స్టవ్ మీద పెనం పెట్టుకుని దానిలో ధనియాలు వేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుని మెల్లగా వేయించుకోవాలి. ఇలా చేయడం వలన ధనియాలు చక్కగా వేగుతాయి. అదే హైలో పెట్టి వేయిస్తే ధనియాలు మాడిపోతాయి. ధనియాలు వేగాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే మంచి సువాసన వస్తాయి. అలాగే ధనియాలను చేతితో నొక్కితే ఇలా 2 బద్దలు అవుతాయి. స్టవ్‌ని ఆఫ్ చేసి ధనియాలను పెద్ద పళ్ళెంలో వేసుకొని చల్లారనివ్వాలి. ధనియాలు బాగా చల్లారిన తరువాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మెత్తని పౌడర్‌లా చేసుకోవాలి. ఈ ధనియాల పొడిని ఒక గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడిని ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం మంచి క్వాలిటీ ఉన్న జీలకర్రని తీసుకోవాలి. జీలకర్ర పొడి చేసే ముందు ఒక గంట ఎండలో పెట్టుకోవడం వలన జీలకర్ర పొడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. స్టవ్ మీద పెనం పెట్టుకొని దానిలో జీలకర్ర వేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. ఇలా చేయడం వలన జీలకర్ర చక్కగా వేగుతుంది. జీలకర్ర వేగినప్పుడు మంచి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ జీలకర్రను పెద్ద పళ్ళెంలో వేసుకొని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన జీలకర్రను కొద్ది కొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పౌడర్‌లా చేసుకోవాలి. ఈ జీలకర్ర పొడిని ఒక గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడులను గ్లాస్ జార్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్ దేనిలో వేసినా మంచి టేస్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.